బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బారా షాహీద్ దర్గా ఈ దేశంలో అజ్మీర్ దర్గా ఆ స్థాయిలో ఈ యొక్క బారా షాహీద్ దర్గాకి ఒక విశిష్ట స్థానం ఉంది. ఈ యొక్క రొట్టెల పండుగకి కుల మతాలకు అతీతంగా ఈ జిల్లా, ఈ రాష్ట్రం, ఈ దేశం కాకుండా దేశ విదేశాల నుంచి కూడా కొన్ని లక్షల మంది భక్తులు ఈ యొక్క రొట్టెల పండుగకి విచ్చేసి అత్యంత భక్తి శ్రద్ధలతో నిష్ఠా గరిష్టలతో తాము కావాల్సినటువంటి కోరికలు కోరుకుని ఆ యొక్క కోరికలు తీర్చేదానికి రొట్టెల పండుగ. ఈ సందర్భంగా రాష్ట్ర పండుగగా ప్రకటించినటువంటి ఏదైతే ఈ యొక్క రొట్టెల పండుగని జాతీయ పండుగ కారణం ఏంటంటే కేవలం మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశమే కాదు, దేశ విదేశాల నుంచి నెల్లూరు బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగకి విచ్చేసే పరిస్థితి కాబట్టి ఒక జాతీయ పండుగగా దీన్ని ప్రకటించాలని చెప్పని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ యొక్క దర్గా అభివృద్ధికి ఇప్పుడు తీసుకున్నటువంటి చర్యల్ని స్వాగతిస్తూ ఇంకా కూడా చాలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. వాటన్నిటికీ కూడా ఇవ్వాల్సిన మేర నిధులు కేంద్ర ప్రభుత్వాలు విడుదల చేయాలని చెప్పని ఇప్పుడు ఇచ్చిన నిధుల్ని స్వాగతిస్తూ ఆ నిధులను మొత్తం కూడా సద్వినియోగం చేయాల్సిన బాధ్యత జిల్లా అధికార యంత్రాంగం మీద ఉంది. ఆ దిశగా ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ యొక్క రొట్టెల పండుగ సందర్భంగా జిల్లా మంత్రి గారికి, నగర మేయర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, బారా షాహీద్ దర్గా అధికారులకి, వక్ఫ్ బోర్డు అధికారులకి నా ప్రత్యేక విజ్ఞాపన. అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ రొట్టెల పండుగకు విచ్చేసే భక్తుల మనోభావాలు ఈ యొక్క దర్గా ప్రాంతంలో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ రాజకీయ ఫ్లెక్సీలు మొత్తం కూడా నింపేసి ఒక మనోభావాలు దెబ్బతినే విధంగా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి దసరా ఉత్సవాల్లో, నరసింహకొండ ఉత్సవాల్లో ఏ విధంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏకాభిప్రాయంకి వచ్చి ఈ యొక్క రాజకీయ ఫ్లెక్సీలకి స్వస్తి పలికి ఒక మంచి ఆధ్యాత్మిక భావన, ఒక మంచి భక్తి భావన ఏ విధంగా ఏర్పడిందో ఈ సంవత్సరం బారా షాహీద్ దర్గాలో కూడా ఈ యొక్క దర్గా ప్రాంతంలో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ భక్తులు వచ్చే ప్రాంతాల్లో కానీ ఈ యొక్క రాజకీయ ఫ్లెక్సీలు నిషేధించాలని చెప్పని జిల్లా మంత్రి గారిని, నగర మేయర్ గారిని, జిల్లా కలెక్టర్ గారిని ప్రత్యేకంగా కోరుకుంటూ ఈ యొక్క రొట్టెల పండుగ సందర్భంగా ఇప్పటికే అధికార యంత్రాంగం చేస్తున్నటువంటి ఏర్పాట్లు పరిశీలించేదానికి, అదేవిధంగా ఒక ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యులుగా మా యొక్క పాత్ర దీంట్లో చాలా పరిమితం. మా ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యులుగా ఈ ఏర్పాట్లలో మా పాత్ర చాలా పరిమితం. కానీ ఒక ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యులుగా అధికార యంత్రాంగం చేసే ఏర్పాట్లని ఆ యొక్క మంచిని స్వాగతిస్తూ ఎక్కడెక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో ఆ లోటుపాట్లు ఎత్తి చూపించాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఆ దిశగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ యొక్క బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ విజయవంతంగా జరిగేదానికి నా వైపు నుంచి అన్ని రకాల సహకారం ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా రాజకీయ ఫ్లెక్సీలు నిషేధించాలని, అదేవిధంగా విఐపి దర్శనాల పేరుతో ఇక్కడ కూడా కిలోమీటర్లు క్యూలో మామూలు భక్తులు నిలుచుకుంటే విఐపి దర్శనాల పేరుతో తొక్కిసలాటతో మామూలు భక్తుల ఇబ్బంది పెట్టకుండా దానికి కూడా నిర్ణీత కాల వ్యవధి ప్రకటించి అది కూడా సామాన్య భక్తులకి ఇబ్బంది లేకుండా చూడాలని కోరుకుంటూ దసరా ఉత్సవాల్లో ఏ విధంగా సాధారణ భక్తుల క్యూ లైన్లో అమ్మవారిని దర్శించుకున్నానో రొట్టెల పండుగలో కూడా ఈ యొక్క నియోజకవర్గంలో నేను మళ్ళీ చెప్తున్నా, ఈ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి తర్వాత సంబంధిత మంత్రి తర్వాత అతి పెద్ద ప్రోటోకాల్ స్థానిక ఎమ్మెల్యేగా నాదే. దసరా ఉత్సవాల్లో ఏ విధంగా అమ్మవారి ముందు, భగవంతుడి ముందు భక్తులు అందరూ సామాన్యులే, విఐపీలు అంటే ఎవరు ఉండరని చెప్పని నా యొక్క విఐపీ ప్రోటోకాల్ వదులుకొని సాధారణ క్యూ లైన్లో అమ్మవారిని దర్శించుకున్నానో రొట్టెల పండుగలో కూడా విఐపీ క్యూ లైన్లో కాకుండా సాధారణ భక్తుల క్యూ లైన్లో ఆ యొక్క ప్రార్థనలు నిర్వహిస్తానని చెప్పని విఐపీలందరూ కూడా ఇదే పద్ధతి పాటించాలని చెప్పని చంటి బిడ్డలను ఎత్తుకొని ఆడతల్లులు, అదేవిధంగా వృద్ధులు, రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవాళ్ళు గంటల కొద్దీ, కిలోమీటర్ల కొద్దీ క్యూలో ఉంటే అడుగడుగున
విఐపీల పేరుతో తోపులాట పేరుతో వారి మనోభావాలు దెబ్బతీ స్వస్తి పలకాలని చెప్పని కోరుకుంటూ మళ్ళీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్న జిల్లా మంత్రి గారికి ఏ విధంగా మీరు ఆ రోజు విజ్ఞాపన వ్యక్తం చేసినప్పుడు సానుకూలంగా స్పందించారో ఉత్సవాల్లో అదే విజ్ఞాపనని వారాషాహి దర్గా రొట్టెల పండుగలో కూడా అమలు చేసి చూపించాలని చెప్పని రాజకీయ ఫ్లెక్సీలకి స్వస్తి పలకాలని ఎవరైనా ఫ్లెక్సీలు కట్టాలనుకుంటే ఈ యొక్క బారాషాహి అమరవీరుల త్యాగాలు బారాషాహి దర్గా ప్రశిష్టత ఆ యొక్క దైవం గురించి ఆ యొక్క అమరవీరుల గురించి ఫ్లెక్సీలు పెట్టండి. అది వాళ్ళ పేర్లతో మన పేర్లతో కాదు. అలా కాకుండా ఇలాంటి చోట భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఎవరికి వాళ్ళు రాజకీయ ఫ్లెక్సీలు వేసి ఒక మంచి వాతావరణాన్ని చెడగొట్టవద్దని చెప్పని కూడా కోరుకుంటూ విఐపీల దర్శనాలకి స్వస్తి పలకాలని చెప్పని ఒకరు పాటించినా ఒకరు పాటించుకున్నా నేనైతే ఎప్పుడూ స్థానిక ఎమ్మెల్యేగా బారాషాహి దర్గాలో రాజకీయ ఫ్లెక్సీలు కట్టల, మా వాళ్ళని కట్టనివ్వాల. దేవస్థానాల వద్ద, మసీదుల వద్ద, చర్చిల వద్ద రాజకీయ వాతావరణం వద్దనే దానికి పాటిస్తూ ఉన్నాం. ఇప్పుడు అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. దీంట్లో కూడా సహకరించమని కోరుతున్నాం. ఒకవేళ ఎవరు సహకరించుకున్నా వాళ్ళు సహకరించాలి కదా అని చెప్పని నేను మాట తప్పేది ఉండదు. ఫ్లెక్సీలు నేను కానీ మా వాళ్ళు కానీ ఎవరో కట్టరో. అదేవిధంగా నేను మళ్ళీ చెప్తున్నా, అది ఎన్ని కిలోమీటర్ల క్యూ లైన్ ఉన్నా సరే సాధారణ భక్తుల క్యూ లైన్ లోనే బారాషాహి రొట్టెల పండుగలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తాం.